హాయ్ హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? బాగున్నారా? మేము కూడా చాలా బాగున్నాం. వెల్కమ్ టు మై ఛానల్, హను బానుస్ ఛానల్. ఈరోజు మేము టిఫిన్ కింద పూరీలు చేసుకున్నాము. మా స్టైల్లో ఎలా చేసుకున్నామో మీకు చూపిస్తాను. ముందుగా ఒక గిన్నెలో 1 అరకిలో గోధుమ పిండి తీసుకోవాలి. అరకిలో గోధుమ పిండిలో కొంచెం ఉప్పు, కొంచెం నూనె వేసుకొని ముందు నూనె అంతా పిండిలో కలిసేలాగా కలుపుకోవాలి. తర్వాత వాటర్ వేసుకొని పూరీ పిండి మొత్తం దగ్గరికి కలుపుకోవాలి. కలుపుకొని మూత పెట్టుకొని పక్కన పెట్టుకోవాలి. ఈలోపు ఒక బంగాళదుంప, ఒక ఉల్లిగడ్డ, 3 పచ్చిమిర్చి తీసుకొని ముక్కలుగా కట్ చేసుకోవాలి. చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. పూరీ కూర కోసం కడాయి తీసుకొని కడాయిలో నూనె వేసి పోపు గింజలు వేసుకోవాలి. అవి కొంచెం చిటపడమన్న తర్వాత ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు వేసుకోవాలి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మా వీడియోలను వేసుకోవాలి. వేసి మగ్గించుకోవాలి. ఉల్లిపాయ మెత్తబడే వరకు మగ్గించుకోవాలి. ఇది అందరు చేసేదే, కానీ నా స్టైల్లో నేను ఎలా చేస్తున్నానో చూపిస్తున్నాను. మగ్గిన తర్వాత కొంచెం పసుపు, కొంచెం ఉప్పు వేసుకొని కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న ఉల్లిపాయ, పచ్చిమిర్చి దానిలో మనం చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న బంగాళదుంపను వేసుకొని కలుపుకోవాలి. ఇది అందరిలాగా చేసే శనగపిండితో చేసే పూరీ కూర కాదు. కలుపుకున్న తర్వాత కొంచెం మూత పెట్టుకొని బంగాళదుంప కొంచెం మెత్తబడే వరకు మూత పెట్టుకోవాలి. ఈలోపు మనం ఒక గిన్నె తీసుకొని ఆ గిన్నెలో 3 టీ స్పూన్ల గోధుమ పిండి వేసుకోవాలి. శనగపిండి అయితే గ్యాస్ ప్రాబ్లం ఉన్నవాళ్ళు తినలేరు కాబట్టి గోధుమ పిండి తీసుకొని కొన్ని వాటర్ వేసుకొని దానిలో మిక్స్ చేసుకోవాలి. శనగపిండితో కన్నా గోధుమ పిండితోనే చాలా టేస్ట్ ఉంటుంది పూరీ కూర. ఇలా వాటర్ వేసుకొని కలుపుకోవాలి. ఈ కలుపుకున్న పిండి మిశ్రమాన్ని ఈ మగ్గుతున్న బంగాళదుంప ముక్కల్లో వేసుకోవాలి. ఇది వేసుకున్న తర్వాత మీకు కావాల్సినంత వాటర్ వేసుకోవాలి. మళ్ళీ గట్టిగా లేకుండా మీకు కావాల్సినంత వాటర్ వేసుకొని మీకు సరిపోయేంత లూజ్గా చేసుకోవాలి. కొంచెం ఉడికితే బాగుంటుంది. ఇలా ఉడకాలి. మెత్తగా ఉడికితే బంగాళదుంప ముక్కలు కూడా ఉడుకుతాయి. చాలా టేస్టీగా ఉంటుంది ఈ పూరీ కూర. మీరు కూడా ట్రై చేసి చూడండి. చాలా బాగుంటుంది. శనగపిండితో కన్నా గోధుమ పిండితో చేసిన పూరీ కూర చాలా బాగుంటుంది. ట్రై చేయండి మీరు కూడా. ఇది నేను ఎప్పుడూ ఇలాగే ట్రై చేస్తాను. ఎందుకంటే మాకు శనగపిండి నచ్చదు కాబట్టి గోధుమ పిండితోనే పూరీ కూర చేస్తూ ఉంటాను. ఇప్పుడు మనం పూరీలు చేసుకుందాం. ఈ వీడియోలో స్కిప్ చేయకుండా చూడండి. ముందుగా చిన్న చిన్న ఉండలుగా చేసుకొని పూరీ చేసుకునే లోపు కళాయిలో నూనె పెట్టుకొని వేడి చేసుకోవాలి. ఇప్పుడు పూరీలను ఒత్తుకొని డీప్ ఫ్రై చేసుకోవాలి. నూనెలో వేసి డీప్ ఫ్రై చేసుకుంటే పిండి బాగా నానింది కాబట్టి బాగా పొంగుతాయి పూరీలు. చాలా టేస్ట్గా ఉంటాయి. గట్టిగా లేకుండా స్మూత్గా చాలా బాగుంటాయి. అట్లా పొంగితే చాలా బాగుంటుంది పూరి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నా ఛానల్లో ఇంకా చాలా వీడియోస్ ఉన్నాయి, చూడండి. షేర్ చేయండి. ఎవరికైనా సబ్స్క్రైబ్ చేయండి నా ఛానల్ని. ఇలా పొంగిన పూరీలు
పక్కన పూరీ కూర పెట్టుకొని తింటే చాలా బాగుంటుంది. ఇది నా స్టైల్లో నేను ఎప్పుడు చేసే ఈ పూరీ కూర పూరీ చాలా బాగుంటుంది.